దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము పరిశుద్ధ గ్రంథము నుండి ధారావాహికలో బాలుడు నడవలసిన త్రోవను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మరి ఒక అంశంతో మనము దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామను బట్టినైనా మీకు స్తోత్రం మేము తెలియచేస్తున్నాము. దేవా, ఈ యొక్క సమయం అందున తండ్రి, ఇదిగో ప్రభా, పరిశుద్ధ గ్రంథము నుండి బిడ్డల గురించినైనా నేర్చుకోవలసిన విషయాలు ప్రభా ధ్యానం చేసుకుని పోతుండగా వింటున్న ప్రతి ఒక్కరితోనైనా ఇదిగో తండ్రి మీ మాటలు మాట్లాడి వారి బిడ్డలను ప్రభా క్రమమైన మార్గములో పెంచుకునేంత జ్ఞానమును ప్రభా మీరు అందించమని, మీ మాటలు వినగలిగే మనస్సును గ్రహింపు శక్తిని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుని యందలి భయభక్తులతో పెంచాలి. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ వచన భాగాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుడంటే భయము ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. ఆయన త్రోవల యందు, దేవుడు చెప్పే మార్గముల యందు, ఆలోచనల యందు, దేవుని యొక్క ఉద్దేశముల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహించున్నాడు. దేవుడు నీకు ఒక స్వాస్థ్యమునిచ్చిన్నాడు. నీ ఆస్తికర్తలుగా బిడ్డలను దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ బిడ్డలు దేవుని యందలి భయము భక్తులతో కూడా కలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుని మార్గముల యందు వారు వర్ధిల్లుతారని పరిశుద్ధ వాక్య భాగం మనకు తెలియజేస్తున్నారు. బిడ్డలని క్రమమైన భయభక్తులతో పెంచడానికి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి కావలసినటువంటి పెద్ద పెద్ద చదువులు ఏమీ అవసరం ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మరి చదువు చెప్పాలంటే చదువు అవసరం, కానీ దేవుని యొక్క విధానంలో నడిపించడానికి, ఆయన త్రోవలందు నడిపించడానికి పెద్ద చదువులు అవసరం లేదు. కానీ నీ బిడ్డలు దేవునిలో ఎదగాలన్న ఆకాంక్ష నీకు కలిగి ఉండాలి. దేవునిలో ఎదగాలన్న ఆసక్తి నీకుంటే నీ బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా దేవుడే, నీకు జ్ఞానం లేకపోతే దేవుడు ఇస్తాడని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయి దేవుడు. కాబట్టి దేవుడు జ్ఞానం అనేది దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. యాకోబు పత్రికను మనం చదువుకుని ఉన్నాము. అయితే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి. ఏ జ్ఞానం కొదువుగా ఉంది? కుటుంబాన్ని పోషించుకునే విధానంలో, కుటుంబం యొక్క అవసరతలు తీర్చుకునే విధానంలో జ్ఞానం కావాలంటే దేవుడిని అడగాలి. బిడ్డలని మంచి మార్గంలో పెంచుకోవాలి, నీకు తెలియదు. మార్గముల యందు వర్ధిల్లాలి, నీకు తెలియదు. దేవుని యొక్క మార్గములో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీకు తెలియదు. అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బిడ్డలలో స్వాభావికంగా వారి మూఢత్వమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ బిడ్డలని క్రమమైన మార్గంలో పెంచాలంటే నాకు ఏం తెలియదు, నేను చదువుకోలేదు అన్న ఆలోచన నీకు వద్దు. కానీ నువ్వు భక్తిపరుడు అయితే, భక్తిపరురాలవైతే, నీవు క్రమమైన సంఘ విశ్వాసుల యొక్క విధానములు నువ్వు జీవిస్తూ బ్రతుకుచున్నట్లయితే నువ్వు జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డలని దేవుని యందలి భయభక్తులతో నేను పెంచాలి. ఆ పెంచే జ్ఞానం నాకు లేదు, కాబట్టి ఆ జ్ఞానం నాకు దయచేయి. వారిని క్రమమైన మార్గములో నేను ఉంచాలన్న ఆశ నాకుందని ప్రభువును అడిగినప్పుడు దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. లేదా చిన్న బిడ్డలకు కూడా ఎలా నడవాలో నాకు తెలియదు ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారి జ్ఞానం ఇస్తాడు. అక్షరాలు రానప్పుడు కూడా, చదువు రానప్పటికీ కూడా, మరి లోక జ్ఞానం తెలియనప్పుడు కూడా దేవుని అడిగినట్లయితే ఆయన జ్ఞానము ఇస్తాడు. అందుకని దేవుని యందలి భయభక్తులతో పెంచాలంటే మనకి ఎంత తక్కువ వయసు నుండి వారిని క్రమంలో
పెంచడం ప్రారంభిస్తే అంత సులువుగా వారు నీకు లోబడతారు. మొక్కై వంగనది మ్రానయ వంగదు కదా. కాబట్టి మీ పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచి వారికి దేవుణ్ణి పరిచయం చేయాలి. ఊహ తెలిసినప్పటి నుంచి దేవుణ్ణి పరిచయం చేయండి. వారికి చదవడం రాయటము రాదు కాబట్టి ప్రార్థన చేయటం వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి చదివేది రాయటం తెలియదు కాబట్టి ప్రార్థన చేయటం నేర్పించటం అది సులువుగా నేర్చుకుంటారు. నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు దేవుణ్ణి అడిగే విధానాన్ని బట్టి, నీ అవసరతలో అడిగే విధానాన్ని బట్టి, నీ కష్టకాలంలో అడిగే విధానాన్ని బట్టి, నీకు శ్రమ సంభవించినప్పుడు అడిగే విధానాన్ని బట్టి, నీకేదైనా వ్యాధి సంభవించినప్పుడు, కుటుంబానికి కావలసిన అవసరతల కోసము, అక్కరల కోసం నువ్వేదైతే దేవుణ్ణి అడుగుతావో అదే ప్రార్థన నీ బిడ్డలో చేస్తారు. వారికి చదవటం రాయటం రానప్పటికీ పోయినప్పటికీ కూడా వారు ఏం చేయగలుగుతారంటే ప్రార్థించటం నేర్చుకుంటారు. అందుకని దేవుణ్ణి పరిచయం చేయాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకోవటం అలవాటు చేసుకోవాలి. బిడ్డలు చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. వారిని వెళ్ళకపోతే వారు నువ్వే తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెడతావు. వారు ఇంకా వెళ్ళకపోతే నీవు ఇంకా మొండికేస్తే వాళ్ళని దెబ్బలు కొట్టి గద్దించి మాటలు చెప్పి ఎలాగైనా స్కూల్లోకి వాళ్ళని విడిచిపెడతావు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావంటే నీవు నీ భార్య అనగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కలిసి ఒకరు మార్చుకుని ఒకరైనా బిడ్డలని క్రమం తప్పకుండా స్కూలుకు పంపించటము, స్కూల్లో విడిచి రావటము, అవసరమైతే దెబ్బ కొట్టడము, అవసరమైతే గద్దించటము, అవసరమైతే భయపెట్టైనప్పటికీ కూడా వాళ్ళని స్కూల్కి పరిచయం చేస్తారు. అలాగనే దేవుని పెద్దవారి కొద్దీ వారు దేవుడన్న భావన నీవు వారికి కలుగు చేయాలి. పెద్దవారు అయ్యే కొద్దీ దేవుడన్న భావన కలుగు చేసినప్పుడు వారు దేవునిలో పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాలి. ఎందుకంటే దేవుని యొక్క విధానంలో బైబిల్ క్లాసులకి వారిని ఎలాగైతే పంపిస్తావో దేవుణ్ణి కూడా నువ్వు అలాగనే పరిచయం చేయాలి. ఎందుకంటే వారికి 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దేవునిలో ఎదిగించే విధములో నువ్వు కష్టపడితే, దేవునిందు వారు భయభక్తులు కలిగే జీవితంలో నువ్వు కష్టపడితే, ఆ తర్వాత నువ్వు చెప్పినా చెప్పకపోయినా వారు క్రమాన్ని నువ్వు అలవాటు చేసావు కాబట్టి ఆ క్రమాన్ని నుంచి వారు తప్పిపోరు. అందుకని సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా 15 సంవత్సరాల వరకు కూడా నువ్వు కంటిన్యూగా నీ బిడ్డల్ని దైవికంగా పెంచితే ఆ తర్వాత వాళ్ళు ఆ మార్గాన్ని నుంచి విడిచిపోరు. అందుకని మీరు వారి మంచి చెడ్డలు నేర్పకపోతే వారు చెడు త్వరగా నేర్చుకుంటారు. ప్రతి మనిషి కూడా అంతే, మంచి నేర్పకపోతే చెడే నేర్చుకుంటారు. కాబట్టి మంచి నేర్పాలి. అందుకని వాళ్ళకు తెలియదా అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు. మంచి నేర్చుకోవడం ఎవరికి తెలియదు. మంచి నేర్పించకపోతేనే చెడు అలవాటు అవుతుంది. కాబట్టి పిల్లల సైతం ఎవ్వరు నేర్పకుండానే ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా కొన్నిసార్లు డబ్బులు దొంగతనం చేస్తారు, తినేవి దొంగతనం చేస్తారు. ఎందుకంటే వారి యొక్క విధానం అడిగితే తెలియదని చెప్తారు, అబద్ధం చెప్తారు. కాబట్టి ఇవి ఎవ్వరు నేర్పించకపోయినప్పటికీ కూడా స్వాభావికంగా వారికి అబ్బుతాయంట. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనములో నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎలా ఉందంట? నరుల హృదయ ఆలోచన చిన్నప్పటి నుంచే చెడ్డదంట. అంటే ఈ ఆలోచించే విధానమును వారు తీసుకునే తీర్మానం ఏదైతే ఉందో అది చెడ్డది. కాబట్టి బైబిల్లో వ్రాయబడింది, బాల్యము నుండి చెడ్డదైన ఈ హృదయ ఆలోచనలో దేవునిందు భయభక్తులతో పెంచడం ద్వారా మార్చవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మీరు దేవుని సంబంధులలో, సాతాను సంబంధులలో మీ బిడ్డల ప్రవర్తన బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే మీరు దేవుని సంబంధులుగా ఉన్నారో సాతాను సంబంధాలుగా ఉన్నారో ఆ ప్రవర్తన బట్టి చెప్పవచ్చు. కాబట్టి దేవుని విధానంలో ఉండాలి. అందుకనే దేవుని కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉండాలి, భక్తిపరులుగా ఉంటూ ఉండాలి. అందుకని బిడ్డల దేవునిలో పెంచకపోతే వాళ్ళు వేషధారులైన క్రైస్తవులుగా మిగిలిపోతారు.
భక్తి భావంలో పెంచకపోతే వేషధారలు అంటే ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత యథాప్రకారంగా సాధారణమైన మనుషుల్లాగానే అన్యుల బిడ్డల్లాగానే కలిసిపోతారు. కాబట్టి దైవికమైనటువంటి విధానం నేర్పించకపోతే వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా, వేషధారణ క్రైస్తవులుగా మిగిలిపోతారు. అందుకని దేవుడు మిమ్మల్ని అక్రమము చేయువారి లిస్టులో నుంచి చూస్తాడంట. అందుకని యేసు ప్రభువారు విశ్వాసులుగా పిలువబడేవారి గురించి చెప్తూ, మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధులలో బోధించుతు అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయువారుల అందరూ నా యొద్ద నుంచి తొలగిపోండని యేసు ప్రభువారు లోకా 13:26లో చెప్తున్నాడు. కాబట్టి దేవుని విధానంలో ఏమి ఇవ్వగలుగుతారంటే, తల్లిదండ్రులంట వారు చెడ్డవారు ఇండి కూడా మంచి ఇవ్వని ఎరిగి ఉన్నారు. కాబట్టి పరలోకపు తండ్రి ఇంకా అంతకంటే మంచి ఇస్తాడు. కాబట్టి మీరనగా దేవునికి సముఖమందున్నటువంటి నీవంట. కాబట్టి తల్లిదండ్రుల బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ భక్తి భావంలో పెంచాలి. అందుకని జాగ్రత్తగా దేవుడు మిమ్మును ఎరుగును అని చెప్పకముందే మీ బిడ్డలకి దేవుణ్ణి పరిచయం చేయాలి. లేకపోతే దేవుడు నిన్ను కూడా నేను ఎరుగునని ఆయన చెప్తాడు. కాబట్టి నీవనగా నీ బిడ్డల పట్ల అవసరానికి మించి జాలి, ప్రేమ, ఆ చూపించే గారాబం ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకొని, ఎందుకంటే ఏదో ఒకటి బిడ్డలు సాధించుకోవాలంటే వారు ఏడవటం కానీ లేకపోతే గోల చేయటం కానీ చేసి వారి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసిన దాన్ని సమకూర్చుకుంటారు. అలాగనే నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తెముతో వానిని కొట్టినెడల వాడు చావుకొనును. కాబట్టి బిడ్డలు ఏం చేయాలంట? శిక్షించాలి. శిక్షణ అంటే క్రమమైన మార్గములో ఉంచటము. శిక్షణ అంటే గద్దింపు కలిగి ఉండటము. శిక్షించట అనగా మరి బండకేసి రాయికేసి కొట్టడం కాదు, కానీ వారిని ఇంకా ఎక్కువ దెబ్బలు కొట్టంగా. శిక్షణ అంటే మంచి మార్గములో నడిపించడమే. అందుకని ఈ బాలుడు నడవలసిన త్రోవని వాళ్ళకు నేర్పించాలంటే ఆ త్రోవ ఏంటో ముందుగా నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే త్రోవ అంటే మార్గము. త్రోవ అంటే మార్గము, అది దేవుడు వేసిన మార్గము, దేవుని దగ్గరగా చేర్చే మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని ఏం చేస్తారంట? సమస్త శరీరులు కూడా సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారని బైబిల్లో ఆది కాండంలో రాయబడింది. అంటే నరులు ఏం చేస్తారంటే వారి మార్గాలను చెరిపి వేసుకునే ప్రమాదం ఉంది. అందుకని బిడలు కూడా ఎదుగుతున్నప్పుడు నువ్వు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని చెరిపి వేసుకునే ఆలోచన, మూఢత్వము అనేది వారిలో ఉండి బయటకు వస్తుంది. కాబట్టి ఆ చెరుపు వేసుకునే మనస్తత్వం రాకుండా ముందే నువ్వేం చేయాలంట? తల్లిదండ్రులుగా నీ బిడ్డలను పట్టించుకోవాలి. వారి విషయంలో దేవుని యందు నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు దేవుని దగ్గర వేడుకోవాలి. వారిని బట్టి దేవుని దగ్గర విన్నవించుకోవాలి. వారి భక్తి భాగంలో ఎదగటానికి దేవుని యొక్క సహాయాన్ని కావాలని నీవు ప్రార్థన చేయాలి. అందుకని యోబు అరుణోదయమైన లేచి తన బిడ్డల కోసం ఆయన ప్రార్థన చేసేవాడంట. ఎందుకంటే తనకిచ్చిన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి వారు ఏదైనా ఎదుగుచున్న విధానం, నరుల హృదయ ఆలోచన, సమస్త శరీరం తమ మార్గాన్ని చెరిపివేసుకుంటున్నారు కదా. ఇక్కడ తమ బిడ్డలు తమ మార్గాన్ని చెరిపివేసుకొని దేవుని దూషించి నాశనం అయిపోతారేమో, శాపాన్ని కొని తెచ్చుకుంటారేమో అని అరుణోదయమును లేచి తన బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. ఆయన ధనవంతుడే, ఆయనకి చాలా పని ఉంది, చాలా పనితనం కలిగి ఉన్నాడు. కానీ బిడ్డల విషయంలో అన్నిటికంటే ముందుగా, అందరికంటే ముందుగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడంటే తన కన్న బిడ్డలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి కొరకు దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నారు. వారి కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నారు. ప్రభువా, ఈ బిడ్డలు ఎదుగుచున్నారయ్యా, ఏదైనా తప్పు చేస్తారేమో, ఏదైనా పాపం చేస్తారేమో, శిక్ష తెచ్చుకుంటారేమో, నాశనం తెచ్చుకుంటారేమో, అవేమీ లేకుండా నా బిడ్డలు మంచి మార్గంలో నడిపించు ప్రభువా అని యోబు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మార్గాన్ని చెరిపివేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి బిడ్డలకు ఏం చేయాలంట? వాళ్ళు ముందున్న మార్గం అది సరిగానే కనబడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది. మరణానికి దారి తీస్తుందన్న విషయం వాళ్ళకు తెలియదు. పెద్దలుగా, తల్లిదండ్రులుగా
ఈ మార్గంలో వెళితే బిడ్డ పాడైపోతాడు, ఈ మార్గంలో వెళితే ఇది మంచి మార్గం అని నీకు తెలుసు కాబట్టి స్వాభావికంగా బిడ్డలకి ఆ మార్గం వాళ్ళకి తెలియదు. వాళ్ళకు వద్దన్న పని ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ చోటికి వెళ్ళొద్దంటే వెళ్తూ ఉంటారు. ఆ మాటలు మాట్లాడకూడదంటే మాట్లాడుతూ ఉంటారు. ఆ పని చేయొద్దంటే చేస్తూ ఉంటారు. చేస్తే ఏమవుతుంది అంటారు. ఎందుకంటే ఆ చెడు మార్గం ఏదైతుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళకి మంచిగానే కనబడుతుంది కాబట్టి నీకు అది మంచిది కానప్పుడు బిడ్డలను ఏం చేయాలంట? గద్దించాలి. దేవుని యందలి భయము కలిగి పెంచాలి. భక్తిలో వారిని పెంచడానికి నీవు ప్రయాసపడాలి. అందుకని కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో ఏ మార్గం ఎంచుకొనుచున్నావు? నీ బిడ్డలను మీరు కన్నారు కనుక మీ సొంత ఆలోచన ప్రకారం కాదు, కానీ నీకు నచ్చిన మార్గములో కాదు, కానీ నేనే మార్గమని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా ఆయన మార్గములను వాళ్ళను పోషించాలి. నేనే మార్గమని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మార్గములను వారు నడిపించాలి. నేనే సత్యమును నేనే జీవమునని యేసు ప్రభు వారు చెప్పినాడు కాబట్టి ఆయన మార్గములను నడిపించాలి. ఎందుకంటే ఒకవేళ మీరు మీ బిడ్డల ఇష్ట ప్రకారం వారి ఆలోచనలకు అనుగుణంగా పెంచాలనుకుంటే మీ బిడ్డల విషయంలో దేవుని బాధ్యత ఏమీ కూడా ఉండదు. బిడ్డలకి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. కాబట్టి వారు ఆలోచన ప్రకారం నువ్వు వెళితే మరి దేవుడు వారిని ఇంకా ఏం పట్టించుకోడు. కాబట్టి వారి ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి, వాళ్ళని పెంచావు, పెద్ద చేశావు, ఇదిగో పట్టి వాళ్ళని పెంచుతున్నావు, కన్నావు. కాబట్టి నీవు చిన్న వయసు నుంచి పెద్దవాడివి, పెద్దదానం అయి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీవేం చేయాలి? నీ వంతు వచ్చింది. ఈ వయసులో ఈ పిల్లలు ఎలా ఉంటారా, ఈ వయసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయని తెలుసుకొని, ఎలాగ మాట వినే స్వభావం ఉండదా అని తెలుసుకొని, కాబట్టి నువ్వేం చేయాలంట? వారిని మంచి మార్గంలో నడిపించాలి. అందుకని బిడ్డలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు జోక్యం చేసుకోడంట. నువ్వు దేవునికి అవకాశం ఇవ్వకపోతే నీ బిడ్డల విషయంలో దేవుడు జోక్యం చేసుకోడు. ఒకవేళ మీ బిడ్డలు చెడిపోయి వారి విషయమై మీరు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నా కూడా దేవుడు ఆలకించడు. ఎందుకంటే దేవుని వాక్యము తెలియని వారి విషయంలో అయితే జాలి చూపిస్తాడు, కానీ దేవుని వాక్యం తెలిసి కొద్దో గొప్ప వాక్యం తెలిసి క్రైస్తవులుగా ఉంటూ బాప్తిసం తీసుకొని దేవుని మార్గాన్ని అనుసరిస్తూ దేవుడే యేసు ప్రభువు నా దేవుడని తెలియచేస్తూ నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని, నేను నమ్ముకున్న దేవుడు ఏనా అని చెప్పుకొనొచ్చు నీవే వాక్యము యొక్క అవగాహన ఉండి కూడా వారి విషయంలో బాధ్యత తీసుకోకపోతే కొన్ని సందర్భాలు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. అందుకని క్రైస్తవులైండి నీవు ఈ రీతిగా ఉండొద్దని నిర్లక్ష్యం, నీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే దేవుడు వారిని క్షమించడు, వారి మొర్ర వినడు. కాబట్టి తల్లిదండ్రులారా, ఉద్యోగ రీతితో వ్యాపారం రీతితో ఎంత సంపాదించి ఉండొచ్చు, ఎంత బిజీగా ఉండొచ్చు, మీ ఆధ్యాత్మిక అనగా మీ బిడ్డల ఆధ్యాత్మిక స్థితిని మీరు పట్టించుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని పట్టించుకున్నప్పుడు మీరు వారి కొరకు సంపాదించిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టగలరేమో, కానీ డబ్బుతో మీ బిడ్డలను దేవుణ్ణి ఎదిగేలాగా చేయలేరు. దేవుణ్ణి ఎదగాలంటే డబ్బు మనకేమీ మేలు చేయదు, అది బ్రతకడానికే. ఈ ప్రాణం ఉన్నంతసేపు, ఈ భూమి మీద ఈ ప్రాణం ఉన్నంతసేపు బ్రతకడానికి, అవసరతలు తీర్చుకోవడానికే డబ్బు అవసరం. కానీ ప్రాణం పోయిన తర్వాత పరలోకం నిన్ను డబ్బు చేర్చలేదు. నీవు బ్రతుకున్నప్పుడే డబ్బు నిన్ను మంచి మార్గంలోకి చేర్చలేదు. దేవుని యందు విశ్వాసమే నీ జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ఆయన త్రోవలందు నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా నువ్వు పిలువబడతావు. కానీ డబ్బు నిన్ను మంచి మార్గం నడిపించదు. కాబట్టి బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచడానికి డబ్బు అవసరం లేదు. మీరు మీ బిడ్డలను దేవుని మార్గం నడిపించాలనుకుంటే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మీకు ఉండాలి తల్లిదండ్రులుగా, మీకు నా బిడ్డల్ని దేవునిలో పెంచాలి, నా బిడ్డల్ని ప్రార్థనాపరులుగా పెంచాలి, నా బిడ్డలు దేవునికి లోబడే వారిగా పెంచాలి, నా బిడ్డలు దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి మార్గంలో వారిని పెంచాలన్న ఆలోచన నీకుంటే దేవుడు నీ ఆలోచనకు తగిన రీతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీరేం చేయాలంట? నువ్వు దేవుని మార్గం నడిపించాలనుకుంటే దేవుడు నీకు సహాయం
తప్పకుండా సహాయపడతాడు. మీ బిడ్డలను దేవునిలో పెంచడానికి తగిన జ్ఞానము మీకు ఇస్తాడు. మీరు చేయాల్సింది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ బిడ్డలను దేవునిందు భయభక్తులతో పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నందుకు కట్టుబడి నీ ఉండాలి. నీవందు కట్టుబడి ఉన్నట్లయితే, ఆ నిర్ణయాన్ని కట్టుబడి నీ ఉంటే నీకు దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి భయము భక్తితో పెంచాలి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును భయభక్తులతో పెంచాడు. అందుకనే బలి అర్పణ తీసుకోవడానికి వెళ్ళుచున్నప్పుడు ఆయనకి మారు మాట మాట్లాడలేదు. తండ్రి, మరి కట్టెలే ఉన్నాయి కదా, మరి గొర్రెపిల్ల ఏదంటే బలి పశువు ఏదంటే యెహోవా చూసుకోండి అని చెప్పాడు. కానీ అంటే ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఈ కుమారుడు మౌనంగానే ఉన్నాడు. నా తండ్రికి అన్నీ తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడు కాబట్టి ఎదురు తిరగలేదు, ఎదురు మాట్లాడలేదు, నేను రాను అని చెప్పలేదు. కానీ ఆయన పెంపకం అలాంటిది. ఆయన దేవుని యందలే భయముతో పెంచాడు, భక్తితో పెంచాడు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, ఆయనకి వివాహం చేసే సమయంలో పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తి అనేది చాలా అవసరం. ఆ భక్తి ఉంటే నీ బిడ్డలు గొప్పవారు అవుతారు. ఆ భక్తి ఉంటే నీ బిడ్డలను బట్టి నీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులతో నీ బిడ్డలను పెంచాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు వారసులను ఇచ్చాడు, దేవుడు నీకు స్వాస్థ్యం ఇచ్చాడు. నువ్వు ఎంత సంపాదించుకుంటావు, ఏమి సంపాదించుకుంటావో నీ బిడ్డలను ఒక ప్రక్క నుంచు, వాళ్ళను ఒక ప్రక్క, అవన్నీ ఒక ప్రక్క నుంచుకో. ఏది విలువైంది నీకు? ఏది విలువైంది నీకు? నీ ఎంత సంపాదించిన కోట్లు కూడబెట్టినా నీ కన్న బిడ్డలతో ఏది సాటి రాదు. నువ్వు చెప్పవు, నాకు నా బిడ్డలే ఎక్కువ, నా బిడ్డలే నాకు ప్రాముఖ్యము. కాబట్టి ఆస్తి కన్నా అంతస్తు కన్నా బిడ్డలకి ఎంత ప్రాధాన్యత ఉందంటే, అలాంటి బిడ్డలను దేవుడు నీకు ఇచ్చాడు, అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, అలాంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దేవుని ఆస్తి నీకు ఇచ్చాడు పెంచమని. నువ్వు నమ్మకం విధానంలో వారిని పెంచాలి. తిరిగి దేవునికి మళ్ళా వాళ్ళని అప్పగించాలి. ఈ భూమి మీద బ్రతికినంతకాలం చిన్న బిడ్డలుగా 15 సంవత్సరం లోపు వయసున్నప్పుడే నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలని క్రమశిక్షణతో పెంచుతావో, ఆ తర్వాత నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అదే క్రమాన్ని అనుసరిస్తారు. వారు పెద్దవారు అయిన తర్వాత, వాళ్ళు గొప్పవారు అయిన తర్వాత, మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఇలా పెంచి ఉన్నారు, మాకిష్టం లేకపోయినా చిన్న వయసులో మా చేత ప్రార్థన చేయించున్నారు, మా చేత బైబిల్ చదివించున్నారు, దేవుణ్ణి మాకు అలవాటు చేశారు, దేవుణ్ణి మాకు దగ్గరగా మా దేవునితో ఉండేలాగా చేశారు. కాబట్టి మా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి అని వారు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ రీతిగా నిన్నే నీ కన్న బిడ్డలో మా తల్లి తండ్రి మమ్మల్ని ఇలా మంచిగా పెంచారని చెప్పాలంటే నీవు వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారిని విడిచిపెట్టొద్దు, వారిని వదిలిపెట్టొద్దు. నీకిచ్చిన స్వాస్థ్యం తిరిగి మరలా దేవునికి అర్పించాలని దేవుడు ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి నమ్మకమైన సాక్షులుగా మనము బ్రతకాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క సమయమందున తండ్రి, బిడ్డలను మీరిచ్చిన సంతానాన్ని దేవుని అందలి భయము భక్తులతో కలిసి పెంచాలని మీరు తెలియచేస్తున్నారు. ప్రభువా, భయభక్తి కలిగి జీవించే భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. అలా పెంచడానికి తల్లిదండ్రులకి జ్ఞానము కొదువుగా ఉంటే నాయన వారికి కొదువు కలిగిన జ్ఞానాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో ప్రభువా మీ మేలు మీ సహాయాన్ని దయచేయండి. మీ కృపయు మీ కాపుదల చేత నింపమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.